హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో తోటైతే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకు 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 అవర్ వాచింగ్ టైం రావాలని అనుకుంటారు కదా. సో 1000 సబ్స్క్రైబర్స్ అంటే షార్ట్ రూపంలో వస్తారు, మనకు పెద్ద విషయం ఏమీ కాదు, అది ఈజీగా వచ్చేసారు, ట్రెండీ సాంగ్స్ పెట్టేసి అయిపోతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే 4000 అవర్ వాచ్ టైం రావడమే ఇంపార్టెంట్. సో ఈ 4000 అవర్ వాచ్ టైం మనకు షార్ట్ వీడియోస్ వల్ల అయితే రాదు వాచ్ టైం, ఓన్లీ లాంగ్ వీడియోస్ వల్లనే వాచ్ టైం అయితే మనకు కౌంట్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా, నాకైతే ఎన్ని సంవత్సరాలు పట్టింది, నేను ఎప్పుడు చాలా స్టార్ట్ చేశాను, నాకు ఎప్పుడు గ్రోత్ అయింది, ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తుంది చూడండి. ఒక్కొక్కసారి మనం కొన్ని వీడియోస్ మనము ముందుకు వెళ్తలేవు, రీచింగ్ ఉంటలేదని డిలీట్ చేస్తాం కదా. ఆ డిలీట్ చేసినప్పుడు కూడా దానికి వచ్చిన అవర్స్ కూడా తగ్గిపోతుంది అనమాట ఒక్కొక్కసారి. ఎందుకో ఏమో నాకైతే 4000 అవర్ వాచింగ్ టైం రావడానికి చాలా టైం, సంవత్సరాలే పట్టిందండి. సో ఏ రోజైతే మనము కంటిన్యూగా వీడియోస్ పెట్టండి. నా ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఫేస్ చేసింది ఏం చెప్తున్నానంటే, దీని నుంచి నేర్చుకున్నది ఏంటంటే, సో చూసారా ఇక్కడ ఇంతకుముందుకేమో 3000 అలా ఉండే వాచ్ టైము, ఇప్పుడు 1855కి వచ్చింది. మళ్ళీ ఒక నెక్స్ట్ డేకి 2000 వచ్చింది. 3000 ఉన్నది మరి 2000కి ఎలా వచ్చిందని మీరు అనుకుంటారు కదా. నేనేం చేసిన పొరపాటు ఏంటంటే, రీచింగ్ సరిగ్గా లేదని చెప్పి లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవి ముందుకు వెళ్ళటం అంటే 30 వ్యూస్ 20 వ్యూస్ వస్తున్నాయని చెప్పి అవి డిలీట్ చేసాను అనమాట. వాటికి వచ్చిన వాచ్ టైం అయితే డిలీట్ అయిపోయింది. ఎప్పుడైనా అలాంటి మిస్టేక్ చేయకండి, ఏదైనా వీడియో ఉంటే డిలీట్ చేయకండి. దానివల్ల కొంతనన్నా వాచ్ టైం వస్తుంది మనకు. 1% వచ్చినా మనకు గొప్పనే, 3% వచ్చినా మనకు గొప్పమని. ఒకవేళ మనం అది డిలీట్ చేసామనుకో దానికి వచ్చిన వాచ్ టైం పోతుంది అనమాట. అస్సలు అట్లా చేయకండి, పెడుతూనే ఉండండి, వీడియోస్ పెడుతూనే ఉండండి. నా సజెషన్ ఏంటంటే 3 మినిట్స్ లేకుంటే 4 మినిట్స్, లాంగ్ ఎక్కువ 10 మినిట్స్ 15 మినిట్స్ అలా అయితే అస్సలు పెట్టకండి. ఎందుకంటే మన కొత్త ఛానల్ కాబట్టి, మనం ఇంకా జనాలకు తెలియదు కాబట్టి కొంచెం చిన్న షార్ట్లో పెట్టాను అనమాట. సో చూస్తున్నారా నా గ్రోతింగ్ ఎలా ఉందో ఏంటి అనేది. నేను ప్రతిసారి స్క్రీన్ షాట్ పెట్టుకుంటూనే వస్తున్నాను అనమాట. కొంచెం ఇక్కడ వాచ్ టైం అన్న కనిపించిన దగ్గర అయితే మనకు 4.K రావాలి. అలాగైతే మనకు వాచ్ టైం వచ్చినట్టే. అది కూడా 1 year లోపు ఉన్న వీడియోస్కి మాత్రమే. సో నేనేమంటున్నానంటే, లాంగ్ వీడియోస్ మీరు పెట్టినంత మాత్రాన వ్యూస్ పోవట్లేదని చెప్పి మీరు అసలు డిలీట్ చేయకండి. అది అలాగే ఉండనిచ్చి మళ్ళీ కొత్త వీడియోస్ 3 మినిట్స్ 2 మినిట్స్ ఇలానే షార్ట్ వీడియో చేయండి. ఎక్కువ లెంత్ చేయకుండా అట్లీస్ట్ 5 మినిట్స్ కూడా దాటకండి. జస్ట్ 2 నుంచి 3 లోపే ఉండేటట్టు, 3.5 అలా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నాదైతే ఎట్టకేలకు కొన్ని రోజులకు ఒక 28 డేస్కి అంటే 6 years కష్టపడ్డప్పటికి ఇప్పటికి మానిటైజేషన్కి అయితే నాకు ఎలిజిబుల్ అయితే వచ్చిందనమాట. నేను ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే, ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసండి. ఒక్కొక్క వీడియో తీసి అది వ్యూస్ రాకపోతే మనకు ఎంత బాధ ఉంటుందో. ఒక చిన్న సజెషన్ అదొక్కటి మాత్రము. ఇక్కడ చూసారా నాదైతే అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని నేను 2 step వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. సో ఇది చేసుకున్న తర్వాత మనకు కొన్ని పాలసీస్ ఉంటాయన్నమాట, అవన్నీ మనం ఫిల్అప్ చేయాలి. సో చూసారా ఇక్కడ 3 steps, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి మనకు రివ్యూస్ 3 steps ఇక్కడ కూడా ఉంటుందంట. దీని తర్వాత మనకు మానిటైజేషన్ అయితే సక్సెస్ అవుతుంది. నాది ఫస్ట్ది అయిపోయిందనమాట. ఫస్ట్ది కొంచెం ఈజీగా ఉంటుంది, 1 dayలో అలా అయిపోతుంది. ఇంకా సెకండ్దే పెద్ద టాస్క్, ఇంకా థర్డ్ అయితే ఇంకా పెద్ద టాస్క్ అనుకోండి. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో చూసారు కదా, నాకు ఒక 1 week అలా 2ది కూడా సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. థర్డ్ 3 పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక లాంగ్ వీడియో పెట్టాల్సిందే కంపల్సరీ. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.